నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భారత్ మాతాకి జై నినాదాలతో హాజీపూర్ మండల కేంద్రంలో హోరెత్తింది. అనంతరం అంబేద్కర్ విగ్రహం ఎదుట జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ గీతం వందే మాతరం స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకుంటూ జాతీయత, దేశభక్తి, ఐక్యత చాటి చెప్పేలా తిరంగా ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు బెరబల్లి రఘునాథరావు మాట్లాడుతూ ఎందరో వీర్ల త్యాగాల్ని స్మరించుకుంటూ దేశ ఐక్యత, జాతీయత, దేశభక్తిని ప్రపంచ దేశాలకి చాటి చెప్పే విధంగా దేశం అంతటా ప్రధాని మోడీ పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మన దేశభక్తి, సంస్కృతి కారణంగానే ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తుందన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో దేశభక్తిని పెంపొందించాలన్నారు. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరూ జాతీయ భావంతో మెలగాలన్నారు. ఆగస్టు 14వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని స్వచ్ఛందంగా ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు మోటపలుకుల తిరుపతి, ఎనగందుల కృష్ణమూర్తి, మడిపల్లి సత్యం, బొల్శెట్టి అశ్విన్, జూపాక ధర్మయ్య, మాధవరపు వెంకటరమణారావు, గడ్డం స్వామి తదితరులు పాల్గొన్నారు. माता की जय श्री राम, जय श्री राम, वंदे 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 मातरम 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 भारत माता की जय, माता की जय, जय माता, जय जय माता, जय जय माता, भारत माता की वंदे वंदे मातरम 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 मातरम। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఎల్లుండి 77వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఈ సందర్భంగా నేను మంచిర్యాల జిల్లా ప్రజలందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు కూడా ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలి. జాతీయ జెండాలు మీరు ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ ఆఫీస్లో అనేక చోట్ల ఉన్నాయి కనుక మనమందరం కూడా ఇంటి మీద జాతీయ జెండా ఎగిరేసి గర్వంగా హర్ ఘర్ తిరంగా యాత్ర కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతున్నటువంటి తిరంగా యాత్రలో భాగంగా హాజీపూర్ మండల కేంద్రంలో ఘనంగా తిరంగా యాత్రను నిర్వహించడం జరిగింది. ఈ యాత్ర సందర్భంగా స్వతంత్రం కోసం పోరాడిన మహాత్ములను కొనియాడుతూ భవిష్యత్తు తరాలకు స్వతంత్రము కోసం మనం ఎంత కష్టపడ్డాం, మన పెద్దలు పూర్వీకులు ఎంత కష్టపడ్డారు, ఎంత ఆత్మ బలిదానాలు చేస్తారు, అవన్నీ కూడా పిల్లలు మన చరిత్ర తెలవాలి. తద్వారా భారతీయతను, జాతీయతను, దేశాభిమానాన్ని కూడా ప్రజల్లో నింపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం ఇంత స్వేచ్ఛ స్వాతంత్రంగా జీవిస్తున్నామంటే కారణం మహనీయుల యొక్క త్యాగ ఫలితం. ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో ఆనాడు అమరులైనటువంటి వాళ్ళ త్యాగాలను స్మరించుకుంటూ వాళ్ళ యొక్క త్యాగాలకు కానుకగా వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్వాతంత్రం మనం అనుభవిస్తూ ఉన్నాము. మరి ప్రతి సంవత్సరం వాళ్ళను మనం గుర్తు చేసుకుంటూ మన యొక్క మహనీయుల యొక్క అడుగుజాడల్లో నడవాలని నేటి యువతకు ఈ యొక్క సందేశం ఇవ్వడం కోసము నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మరి అదేవిధంగా రానున్నటువంటి కాలంలో యువత మన యొక్క మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క ఉద్యమాలను, ఆ యొక్క త్యాగాలను మనము
తీసుకోవాలని చెప్పేసి తపాలా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా తపాలా సహాయ పర్యవేక్షకుడు రాథోడ్ రామారావు కోరారు. మంగళవారం శ్రీరాంపూర్ కాలనీ పోస్టాఫీసులో తపాలా పథకాలపై ప్రజలకి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు పాల్గొని మాట్లాడారు. పోస్టాఫీసులు ప్రజల అవసరానికి అనుగుణంగా డిజిటల్ గా రూపాంతరం చెందాయని, వివిధ పొదుపు, జీవిత బీమా, ప్రమాద బీమా పథకాలు అందిస్తున్నాయని తెలిపారు. గ్రూప్ యాక్సిడెంటల్ గార్డు పాలసీలు కేవలం సంవత్సరానికి 520 రూపాయలతోనే 10,749 రూపాయలతో 15 లక్షల ప్రమాద బీమా కవరేజీని అందిస్తోందని తెలిపారు. ఈ బీమా రోడ్డు ప్రమాదం, విద్యుత్ షాకు, పాము కాటుతో పాటు ఏదైనా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఈ బీమా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. 18 సంవత్సరాల వయసు నుంచి 65 సంవత్సరాల వయసు గల ప్రతి వ్యక్తికి ఈ పాలసీలు వర్తిస్తాయని సూచించారు. బీమా తీసుకొని కుటుంబ సభ్యుల భద్రతని కాపాడుకోవాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ తపాలా సబ్ పోస్ట్ మాస్టర్ సందీప్, రమేష్ సిబ్బంది పాల్గొన్నారు. ఆలోచన చేసిందంటే మనం రూమ్లో వెళ్ళి చేసుకునేందుకు మనం ప్రజలలో వెళ్ళాలి, మన ఖాతాలు ప్రజలలో తెలియాలి, మన పొదుపు ఖాతాలు ఏమేమి వాళ్ళకి తెలియజెప్పాలి. తెలియజేయడం వల్ల వాళ్ళు కొద్ది మొత్తంలోనైనా పొదుపు చేసుకుంటారు, దానివల్ల మంచి లాభాలు పొందుతారనే ఉద్దేశంగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం. 5 సంవత్సరాల స్కీమ్ ఉంది, ఆల్రెడీ ప్రతి ఒక్కరు మ్యాక్సిమం చేసుకుంటారు. దానికి ఏంటంటే నెలకు 500 వేసుకున్నా కానీ మనం 30,000 వస్తాయి. 30,000 మీరు కడతారు 5 సంవత్సరాల తర్వాత దాని మిత్తి 5,000 చిల్లర వస్తుంది. మొత్తం కలిపి 5 సంవత్సరాల తర్వాత మనకు 35,000 రూపాయలు వస్తాయి. ఒక పెద్ద మొత్తంలో మనం 500 కలుపుకుంటే ఒక పెద్ద మొత్తంలో 5 సంవత్సరాల తర్వాత వస్తాయి. మనకు చిన్నదానికో పెద్దదానికో ఉపయోగపడుతుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయించాలి. దాని మూలంగా ఏంటంటే భారతదేశంలో ఉన్న ఇంట్రెస్ట్ మిత్తిలో అది ఒకటే టాప్ ఉంది. దానికి మెయిన్ ఎందుకు అది మిత్తి ఎక్కువ ఉందంటే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమ్మాయి చదువు, అమ్మాయి పెళ్ళి గవర్నమెంట్ పెట్టిన స్కీమ్. తల్లిదండ్రుల మీద భారం పడకుండా సటన్ ఏజ్ వచ్చిన తర్వాత అమ్మాయిలు వాళ్ళ పెళ్ళిళ్ళకు కానీ లేదా చదువులకు కానీ తల్లిదండ్రుల మీద భారం పడద్దు. తల్లిదండ్రులు కొద్ది మొత్తంలో వేసుకుంటే మనకు ఆ రోజు వరకు మనం కూడా దిందాసుగా ఉండొచ్చు, మనకు కూడా ఏం ఉండదు. సరే నా బిడ్డకు డబ్బులు వేసినా మనకు పైసలు వస్తాయి, మనకేం ఇది లేదు. అయితే దానికి ఏంటంటే 0 సర్వీస్ నుంచి పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపల ఉన్న అమ్మాయిలు అందరూ చేసుకోవచ్చు. తర్వాత దానికి కాల పరిమితి అకౌంట్ ఓపెనింగ్ అయిన నుంచి 21 సంవత్సరాలు. అమ్మాయితో డేట్ ఆఫ్ బర్త్ తోటి సంబంధం ఉండదు. అకౌంట్ ఓపెనింగ్ తోటి 21 సంవత్సరం ఉంటుంది. 15 సంవత్సరాల వరకు మనం డబ్బులు కట్టుకోవచ్చు. అందులో 15 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలు బ్లాక్లో పెట్టేస్తారు. 21 సంవత్సరం తర్వాత మిత్తికి మనం పైసలు మనకి ఇస్తారు. అయితే దాని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అమ్మాయి పెళ్ళి, అమ్మాయి చదువు. కాబట్టి అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చింది, అప్పుడు అకౌంట్ తోటి సంబంధం ఉంది. అమ్మాయికి 18 ఏళ్ళు వచ్చింది, డిగ్రీకో, పీజీకో, బీటెకో ఏదో వచ్చింది. మన దగ్గర డబ్బులు ఉన్న డబ్బులు మనం సగం తీసుకోవచ్చు చదువుకోవడానికి. తర్వాత అమ్మాయి ఇప్పుడు ఈరోజు 9 సంవత్సరాలు ఉంది, మనం ఈరోజు అకౌంట్ ఓపెన్ చేస్తుంది. అమ్మాయికి పెళ్ళి అయ్యే రోజు వరకు 30 సంవత్సరాలు వస్తుంది. అంతవరకు ఉంచుకోము కదా మనం. కొందరు ఉంటుంది కానీ జనరల్ ఏంటంటే 20 సంవత్సరాల లోపల పెళ్లి చేస్తాం. కాబట్టి అక్కడ ఈ అకౌంట్ ఏదైతే ఓపెనింగ్ 21 సంవత్సరంతో ఉంటుందో అది అక్కడ అప్లికేబుల్ కాదు. అప్పుడు ఏంటంటే మనం మ్యారేజ్ కార్డు పెట్టేస్తే మనకు మొత్తం పైసలు వచ్చేస్తాయి. మంచిర్యాల జిల్లా దక్షిణపేట మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం హర్ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనగా భారత్ మాతాకి జై నినాదాలతో లక్షెట్టిపేట మండల కేంద్రం హోరెత్తింది. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం నుంచి ఉత్కూరు చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు బుద్ధే సిద్ధార్థ, మండల అధ్యక్షులు వెంకటేష్, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, జిల్లా బూత్ అధ్యక్షులు తగరపు గంగయ్య, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా స్వాతంత్ర వనిలోని హర్ఘర్ తిరంగా
లక్ష్మీపేట పట్టణంలోని ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు, కాలేజీ వాళ్ళు ఇందులో పాల్గొనడం జరిగింది. మరియు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రతి మండలాల్లో నిర్వహించాలని వారి సూచనలతో దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు 77 సంవత్సరాల మన స్వాతంత్రాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్క ఇంటి మీద హర్ ఘర్ తిరంగా మన నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగిరి మన జాతీయ సమైక్యతను చాటుకోవాలని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఈరోజు మా బీజీవైఎం శాఖ ఆధ్వర్యంలో పట్టణ మరియు మా మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి స్కూల్ పిల్లలతోని ఇక్కడ మేము ర్యాలీ నిర్వహించి ప్రతి పిల్లవాడిలో జాతీయ భావాలను నింపుతూ మన భారతదేశ ఐక్యతను చాటాల్సిందిగా మేము ఇక్కడి నుంచి మేమే కాకుండా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసి మన జాతీయ సమైక్యతను కాపాడాల్సిందిగా ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉందని కోరుకుంటున్నాం. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను ఖండిస్తూ బుధవారం మంచిర్యాల వాసులు బంద్ పాటించాలని హిందూ ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం హిందూ ఐక్య వేదిక అధ్యక్షుడు డేగా రవీందర్, ప్రధాన కార్యదర్శి కర్ణకంటి రవీందర్ మాట్లాడుతూ వ్యాపారస్తులు, విద్యా సంస్థలు, హోటల్స్, సినిమా టాకీస్లు, అన్ని రకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని కోరారు. బంగ్లాదేశ్లో హిందువులపై పైశాచిక దాడులు, హత్య యత్నాలు చేసిన ముష్కర్ల చర్యని ప్రతి ఒక్కరూ నిరసించాలని సూచించారు. అలాగే ఐబీ చౌరస్తా నుంచి ఉదయం 10:30కి ర్యాలీ ఆరంభమై పురవీధుల గుండా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక నాయకులు భూమిని హరికృష్ణ, ఆకుల అశోక్ వర్ధన్, రాకేష్ రెహ్మా, సత్యనారాయణ రెడ్డి, నటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. తరఫున రేపు జరగబోయే హిందువులపైన, బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపైన అత్యాచారాలను వ్యతిరేకిస్తూ దానికి హిందువులకు సంఘీభావంగా రేపు మంచిర్యాల పట్టణానికి బంద్కు హిందూ ఐక్యవేదిక సంఘం పిలుపునివ్వడం జరిగినది. అందులో భాగంగానే రేపు వర్తక సంఘాలు, విద్యా సంస్థలు మరియు ఇతరులు అందరూ కూడా, కుల సంఘాలు అందరూ కూడా మాకు మద్దతుగా తెలుపుతూ వారు వాలంటరీగా రేపు బంద్లో పాల్గొనాలని చెప్పేసి దాన్ని కోరుతున్నాము. అదేవిధంగా రేపు 10:30కు ఐబీ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఆ ర్యాలీలో అందరూ హిందూ బంధువులు అందరూ కూడా తమకు వాలంటరీగా మనస్ఫూర్తిగా ఇందులో పాల్గొని హిందువులను ఐక్యతను చాటాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా ఏదైతే బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాలు కానివ్వండి, అనగదొక్క విధానాలు కానివ్వండి, దాన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. హిందువులందరూ కూడా ఐక్యతగా అటు మారణకాండను మనము ఖండించాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతున్నది, రేపు ఇంకెక్కడైనా జరగచ్చు, ఎల్లుండి మన ఇంటి దాకా కూడా రావచ్చు. కాబట్టి మన అందరం కూడా, హిందువులందరూ కూడా యూనిటీగా ఉండాలని చెప్పేసి కోరుతూ, వాళ్ళందరూ యావత్ ప్రపంచంలోని హిందువులందరూ కూడా సంఘీభావం తెలుపుతూ బంగ్లాదేశ్ హిందువులపైన జరుగుతున్న హత్యాకాండల్ని ఖండిస్తూ రేపటి బంద్ను, అదేవిధంగా ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీరందరూ కూడా సహాయ సహకారం అందిస్తూ ర్యాలీలో పాల్గొనాలని చెప్పేసి బంద్కు మీ సంపూర్ణ మద్దతు తెలపాల్సిందిగా మీ అందరినీ కోరుతూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. మన మంచిర్యాల పట్టణ హిందూ సోదరులకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, మనం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసిస్తూ మనం రేపు మంచిర్యాల పట్టణంలో అన్ని వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు అన్నీ ఎవరైనా స్వచ్ఛందంగా బంద్ పాటించి హిందుత్వం ఐక్యత చాటాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మన హిందువులను, మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా వాళ్ళు పైచాతిక ఆనందం పొందుతూ మన హిందువులను హింసిస్తున్నారు. ఎన్నో దాడులు, మారణ హోమం జరుగుతుంది బంగ్లాదేశ్లో. అక్కడెక్కడో బంగ్లాదేశ్ జరుగుతుంది కాకుండా మన భారతదేశంలో, మన మంచిర్యాల పట్టణంలో కూడా జరగవచ్చు అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి మన హిందువులందరూ ఐకమత్యంతో ఎటువంటి దాడులైనా మన అందరము ఎదుర్కోవాలని సంసిద్ధంగా ఉండాలని మంచిర్యాల హిందూ ఐక్య వేదిక తరఫున రేపు బంద్ పాటించడం జరుగుతుంది. ఈ బంద్ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ చేయాలని మేము హిందూ సంఘాల తరఫున కోరడం జరుగుతుంది. ఇది మాకిందు అనుకోకుండా అందరూ కొంచెము నిద్రమత్తులో వీడి హిందూ ఐక్యతను చాటండి. అలాగే మన ఐబీ చౌరస్తా నుండి రేపు బుధవారం రోజున ఐబీ చౌరస్తాలో 10:30కు హిందువుల పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో అన్ని వ్యాపార సంస్థలు, అన్ని విద్యా సంస్థలు అందరూ కూడా, హిందూ బంధువులు అందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి మన హిందూ ఐక్యత చాటడానికి కోసం మన అందరం ఈ ర్యాలీలో మంచిర్యాల పట్టణం పుర వీధులలో కూడా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది.
వీళ్ళందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము. దయచేసి ప్రతి ఒక్క హిందూ సోదరులు నీ ఇంటి సమస్య అనుకొని మన ఈ ర్యాలీలో పాల్గొని మన హిందూ ఐక్యత ఏందో చాటాలని కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథరావు కోరారు. మంగళవారం శ్రీరాంపూర్లో బీజేపీ నస్పూర్ పట్టణ అధ్యక్షుడు సత్రం రమేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్ర ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథరావు ప్రారంభించి మాట్లాడారు. 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రజలు దేశంలో ఘనంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పొన్నవేణి సదయ్య, ఉపాధ్యక్షుడు చక్రవర్తి, ఎస్ రమేష్, నాయకులు మహేందర్, సతీష్, విజయ్, నిమ్మతి శ్రీనివాస్, బద్రి శ్రీకాంత్, ఆర్ శ్రీనివాస్, సుమన్, నరేందర్, కనకయ్య, ఆర్ సత్యనారాయణ, శంకర్, రత్నం, నాగార్జున, కర్ణ శ్రీనివాస్, తిరుపతి, పెద్దిరాజు, భూమయ్య, సతీష్, మనోజ్, రణదీప్ రాజు, వెంకటేష్ పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు ఈ స్వాతంత్ర దినోత్సవము మనం అందరం కూడా ఒక పండుగలాగా ఒక మంచి వాతావరణంలో ఈ స్వాతంత్ర దినోత్సవం మనం అందరం కూడా జరుపుకోవాలి. ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మనమందరం కూడా ప్రతి ఒక్కరము మన ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని వారు పిలుపునియడం జరిగింది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో అందరం కూడా మంచి ఉత్సాహంతో, జోష్ తోటి అందరం కూడా పాల్గొని ఈ 3 రోజులు కూడా ఒక పండుగ వాతావరణంలో మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి. నేను ప్రతి ఒక్కరిని కోరేది మీ ఇంటి మీద జాతీయ జెండా ఎగరేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మళ్ళొకసారి అందరికి కూడా 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అమృత్సర్ కా ఆజాద్ విజయోత్సవంలో భాగంగా ఆగస్టు 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉండే భారతీయులందరూ కూడా స్వతంత్ర స్వభావాలు కలిగి ఉండి అదేవిధంగా ప్రతి ఇంటిపైన జెండా ఎగిరేసి అది మన గుండెల్లో ఎగిరినట్టు ఉంటుంది. మన అమరవీరులు అంటే స్వతంత్ర సమర యోధులు కలిసి ఎన్నో పోరాటాల ఫలితమే ఈ భారతదేశానికి స్వతంత్రం. ఈ స్వతంత్రం వచ్చే సందర్భంగా యువతను ఉత్సాహం చేయడానికి, యువతలలో చైతన్యవంతం చేయడానికి ఈ ర్యాలీ తీయడం జరిగింది.